మనకి 18 ఎర్లీ మార్నింగ్ గంధం బోసుబాబు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అతని మీద దాడి జరిగిందని చెప్పి మనకి అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ దాడి జరిగిన దాంట్లో గతంలో ఒక 1 వీక్ బ్యాక్ అతన్ని చిరు వెంకటేశ్వర అనే వ్యక్తి దూషించారని చెప్పి కాల్ రికార్డింగ్ పెట్టి అతనే దానికి కారణమై ఉంటాడని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం అటెంప్ట్ మర్డర్ అంటే సెక్షన్ 307 ఐపీసీగా కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన 19వ తారీఖు అండర్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనం 302గా కేసు ఆర్డర్ చేసి ఇన్వెస్టిగేషన్ నేను టేకప్ చేయడం జరిగింది. మరి మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ గారి పర్యవేక్షణలో మన డిఎస్పీ ఫ్లోరన్ డిఎస్పీ గారు వెంకటేశ్వర ఆధ్వర్యంలో మేము ఇన్వెస్టిగేట్ చేసింది. మరి ఈ ఇన్వెస్టిగేషన్కి ఈ రాజకీయంగా కొంత ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ఎస్పీ గారు జిల్లాలో ఉన్న ది బెస్ట్ ఆఫీసర్స్ని కైకలూరు రూరల్ సిఐ గారిని కానీ, గణపురం సిఐ గారు కానీ, అలాగే చాట్ల ఎస్ఐ గారిని, కోయిలగూడెం ఎస్ఐ గారిని, ముదినేపల్లి ఎస్ఐ గారిని వాళ్ళందరినీ పంపించి టెక్నికల్గా ఎలాంటి ఎవిడెన్స్ తీసుకోకుండా ఉండే విధంగా కేసుని చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము వివిధ అన్ని కోణాల్లోనూ ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎవరెవరికి దాడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేదంతా టెక్నికల్గా ఒక ప్రూవ్కి వచ్చిన తర్వాత మనం ముద్దాయిల్ని అతని భార్య మరియు అతనితో పెళ్లి కాకముందు నుంచి వివాహేతర సంబంధం ఉన్నటువంటి సొంగ గోపాలరావు అని అతనికి అమ్మాయికి మావయ్య వరుస అవుతాడు. వాళ్ళిద్దరికీ వివాహేతర సంబంధం పెళ్లి కాకముందు నుంచి ఉంది. దాని మీద వీళ్ళిద్దరికీ అడ్డుగా ఆయన ఉంటున్నాడని, అతను ఏదో ఆమెను బాధిస్తున్నాడని, అతను లేకపోతే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు అనే ఇంటెన్షన్ మీద ఆమె వీడితో చెప్పడంతో 18వ తారీఖు నైట్ వాడు వచ్చి అతన్ని కొట్టి ఆ రాడ్ అది పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.